ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగున్నారని నేను తలంచున్నానండి. యేసుప్రభు వారు ఒకనాడు శిష్యులతో సువార్త ప్రకటించడానికి గాను ఆయన తిరుగుతున్న సమయంలో గలిలయ అనేటటువంటి ప్రాంతానికి ఎదురుగా ఉన్నటువంటి గెరాసీనీయుల దేశానికి ఒకనాడు యేసుప్రభు వారు వారి యొక్క శిష్యులు కూడా సముద్ర మార్గమున వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు ఆయన ఆ సముద్ర మార్గం నుంచి ఆ ఒడ్డు దిగినప్పుడు ఆ ఊర్లో నుండి ఒక దెయ్యములు పట్టినటువంటి ఒక మనుష్యుడు ఆయనకు ఎదురయ్యారండి. ఆ మనుష్యుడు ఎలా ఉన్నాడంటే, బహుకాలం నుంచి కూడా దెయ్యములు పట్టి బట్టలు కట్టుకోకుండా, సాధారణ మానవులు ఉండేటటువంటి ఇంట్లో గృహాల్లో నివాసం చేయకుండా సమాధుల్లో నివాసం చేసేటటువంటి దెయ్యములు పట్టినటువంటి ఒక మనుష్యుడు యేసుప్రభు వారికి ఎదురయ్యాడండి. సాధారణంగా మన యొక్క ప్రస్తుత సమాజంలో చూసుకున్నట్లయితే ఎవరైనా మతిస్థిమితం లేని వాళ్ళు మనకు ఎదురైనప్పుడు వారి యొక్క పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉంటాయంటే, సరైనటువంటి వస్త్రాలు వారికి ఉండవు, సరైనటువంటి వారు ఏం కట్టుకున్నారో అది సరిగ్గా ఉందో లేదా అనేటటువంటి పొజిషన్ కూడా వారికి తెలియదండి. వారు అసలు టైంకి తింటారో తెలియదు, ఎక్కడ పడుకుంటారో తెలియదు, సరే నివాసం ఉండదు, వారు ఏం చేస్తారో అనేది కూడా మనం గ్రహించలేమండి. కానీ ఇప్పుడే ఇంత ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే, ఆనాడు ఆ రోజుల్లో ఆ మనుష్యుడు ఒంటి మీద బట్టలు లేకుండా ఆ దెయ్యాలన్నీ అతన్ని ఆవహించేసి సమాధిల్లో ఉంటూ ఉన్నాడంట. నేను అనుకోవడం, సాధారణంగా కరెక్ట్గా ఒక 1 month మనం బియర్డ్ కానీ, ఈ బియర్డ్ ఏదైతే ఉందో అది షేవ్ చేసుకోకపోతే ఎవ్రీ మంత్ ఎక్కువ పెరిగిపోతుంది. మీసాలు కానీ గడ్డాలు కానీ ఆ రోమాలు అనేవి ఎక్కువ పెరుగుతాయి. ఒక 1 monthకే ఇంత అలా ఉంటే, ఆ రోజులో అతను బహుకాలము దెయ్యములు పట్టిన వాడే, బట్టలు లేక సమాధిలో నివసించేటటువంటి వాడు అనేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఆ రోజుల్లో నేను అనుకోవడం, అతను రోమాలు అనేవి ఎక్కువగా వచ్చేసి అసలు తిండి అనేది తినకుండా ఒంటి మీద నాకు తెలిసి దెయ్యాలు విలవలాడిస్తూ ఉంటాయి కాబట్టి అనేక గాయాలతో ఆ రక్తం కారుతూ ఆ గోళ్ళు అవి పెరిగిపోయి చాలా భయంకరంగా ఆయన ఆ దెయ్యం పట్టినటువంటి ఆ మనుష్యుడు ఉంటాడని ఒక అంచనాని మనం వేయవచ్చండి. అలాంటి సమయంలో యేసుప్రభు వారికి ఎదురైనప్పుడు తనలో ఉన్నటువంటి దెయ్యం ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి మనం చూద్దాం రండి. లూకా సువార్త 8:28. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయం వానిని పట్టువచ్చు వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి యందు ఉంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. ఇక్కడ దెయ్యము యేసుప్రభు వారిని, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమిటి పని? నన్ను నరకంలో పాడేసి నన్ను బంధించడానికి నీవు వచ్చావా? నన్ను బాధపరచొద్దు అయ్యా అనేసి ఆ దెయ్యం దేవుని వేడుకుంటుందండి. మానవులైన వారు ఎవరైనా దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే నువ్వు ఎవరి పేరున వచ్చావో చెప్పాలి, నీ వెనక ఎవరున్నారో చెప్పాలి. ఇవన్నీ చెప్పి ఆ దెయ్యాన్ని మనం నీ యొక్క శక్తితో మానవులు అదుపు చేస్తారు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే దెయ్యాన్ని అదుపు చేయడానికి రకరకాల తాయెత్తులు కట్టించుకోవడానికి, రక్షరేఖలు కట్టించుకోవడానికి ఇలా రకరకాల వాటికి వెళుతూ ఉంటారండి. కానీ దెయ్యానికి దేవుడేంటో తెలుసు, ఆయన యొక్క శక్తి ఏంటో తెలుసు, ఆయన దాన్ని నశింపజేయగలడని కూడా దానికి తెలుసు. కాబట్టి వెంటనే దేవుణ్ణి గుర్తెరిగి ప్రభువా నన్ను నశింపచేయకు అనేసి దేవుని వేడుకుంటుందండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, యేసుప్రభు వారు ఒక మాట అంటారు, నీ పేరేమిటి అనే దేవుడు అడిగినప్పుడు, నా పేరు సేన, మేము అనేక మంది ఉన్నాం కాబట్టి మా పేరు సేన అనేసి జవాబిస్తుందండి.
అప్పుడు ఆ దెయ్యాలు దేవుణ్ణి, మమ్మల్ని పాతాళంలోనికి వెళ్ళి పంపి మమ్మల్ని నశింపజేయొద్దు ప్రభువా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ పందుల మందలోకి మేము వెళ్ళిపోతాము అని ఆయన వేడుకున్నప్పుడు ఆయన సెలవు ఇచ్చారు. సెలవు ఇచ్చినప్పుడు ఆ మనిషిని వదిలి ఆ దెయ్యాలు ఆ యొక్క పందుల మందలోకి వెళ్ళి ఆ సరస్సులోనికి వెళ్ళి ఊపిరాడక ఆ పందులన్నీ చనిపోతాయండి. ఈ విధంగా ఆ మనిషిలో ఉన్నటువంటి దెయ్యాలు యేసుప్రభు వారి యొక్క శక్తికి భయపడిపోయి ఆ పందుల గుంపులోనికి వెళ్ళి ఆ విధంగా మనుషుడిని వదిలిపోతాయండి. ఆ విధంగా స్వస్థత పడినటువంటి ఆ మనుష్యుడు చక్కగా మంచి బట్టలు కట్టుకొని యేసుప్రభు వారిని వెంబడించి ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి ఆ సన్నివేశాన్ని మిగతా జనం అందరూ చూసి, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా అయిపోయాడు, దేవుడి శక్తి అని చెప్పేసి దేవుడిని ఎంతగానో కొనియాడారండి. కొనియాడి ఆ మనుష్యుడు, ప్రభువా నేను కూడా నేను వెంబడిస్తానంటే, వద్దు అమ్మా, నీవు నీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యాన్ని సాక్ష్యార్థమై నీవు ఆ యొక్క పట్టణం అంతా కూడా ప్రకటించమని చెప్పేసి యేసుప్రభు వారు చెప్తారండి. ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న మనం కూడా దేవుని యొక్క శక్తి అనేది మనలో ఉంటే, యేసుప్రభు వారిని చూసి ఏ విధంగా అయితే ఆ దెయ్యం పారిపోయిందో, మనలో కూడా దేవుని యొక్క శక్తి అనేది మనలో ఉంటే, ఒక దెయ్యం ఒకటే కాదండి, చెడుతనము మనల్ని చూసి పారిపోతుంది. సాతాను మనల్ని చూసి పారిపోతాడు. శిష్యులు వచ్చి, ప్రభువా మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాము అని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు దేవునితో మాట్లాడలేదు కాబట్టి దెయ్యం మీరు మాట్లాడినప్పుడు వినలేదు. మీరు దేవునితో మాట్లాడేవారైతే దెయ్యంతో మాట్లాడినప్పుడు దెయ్యం మీ మాట వింటుంది, మీకు లోబడుతుంది, అది మీ మాట వింటుంది. మీరు మాట్లాడుకుంటున్నారు కానీ దేవునితో మాట్లాడడం మీరు మానివేశారు అని చెప్పేసి యేసుప్రభు వారు అక్కడ తెలియజేశారండి. అంటే దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థించడం, దేవునితో సంభాషించడం. కాబట్టి యేసుప్రభు వారిని నమ్మండి. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను చేయగలరు. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలరని విశ్వసించండి. నీ యొక్క చెడుతనమును విసర్జించి ఆయన నమ్ముకొని నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోనూ ఆయనను ఆరాధించండి. అప్పుడు సాతాను ఏ విధంగా పాతాళంలో మమ్మల్ని వేసి నశింపజేయొద్దని వేడుకుందో, మనము నిత్య నరకానికి మనం కూడా తప్పించబడి ఆయనతో పాటు పరలోకంలో ఉండేటటువంటి భాగ్యాన్ని మనం కూడా పొందుకుంటాము. కాబట్టి దేవుని యొక్క శక్తిని గుర్తెరిగి పాపం చేయడానికి వెనకడుగు వేసి ఆయనలో బలపడడానికి ప్రభు యొక్క కృప మన అందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్.